పడ్డప్పటికి వేరే వాళ్ళ కోడ్ పడుతుందని చూస్తే ఆ ఈవీఎంలో ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యి ఉందంటే ఎవరికి తెలియకుండా యాక్సెస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయబడి, బట్ దానికి ఇంటర్నెట్ లేదు, ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. ఆ సాఫ్ట్వేర్ కనుక ఇన్స్టాల్ చేసి ఉంటే నీకు ఇంటర్నెట్ అవసరం లేదు, ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అవసరం లేదు. ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఉండి ఒక చిన్న మైక్రో యాంటీనా పెట్టుంటే నువ్వు ప్రపంచంలో ఎక్కడ కూర్చొనైనా సరే ఆ మెషిన్ నువ్వు యాక్సెస్ చేయొచ్చు. అమెరికాలో భారతదేశంలో ఈ ఈవీఎం మ్యానిపులేట్ హ్యాక్ అయ్యే సమస్య లేదని ఆ ప్రభుత్వం చెప్తుంది, ఈ ప్రభుత్వం చెప్తుంది. భారతదేశ ప్రభుత్వం చెప్తుంది, అమెరికన్ ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. మీ ఈవీఎంలు ఎట్ట హ్యాక్ చేస్తారు, ఇదంతా ఫేక్ అది అని అంటే, బట్ అక్కడ వాళ్ళు ప్రూవ్ చేశారు. ఇక్కడ మన దగ్గర అంత టెక్నాలజీ లేదు. ఆ టెక్నాలజీ కొనుక్కునేసరికి ఒక 10-20 సంవత్సరాలు అర్రే అవునా ఇప్పటి వరకు ఎట్లా గెలిచారా అని మనం అనుకునేసరికి అయిపోతుంది. నేను చచ్చిపోతాను, మీరందరూ చచ్చిపోతారు. వాళ్ళు